వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంత్రి కందుల దుర్గేష్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశర్చనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి మా నిడదవోలు నియోజకవర్గంలోని కొంతమంది నాయకులతోటి వారి కుటుంబాలతో కలిసి ఇక్కడికి రావడం జరిగింది. స్వామివారిని అందరం కలిసి తనివి తీరా దర్శించుకున్నాం. ముఖ్యంగా ఒక 2-3 రోజుల క్రితం చాతుర్మాస దీక్షని స్వీకరించినటువంటి మా పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క దీక్ష నిరాఘాటంగా సాగాలని, అదేవిధంగా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం వారు చేస్తున్నటువంటి కృషి అన్ని విధాలా కూడా వెంకటేశ్వరుని యొక్క ఆశీర్వాదంతో పూర్తి స్థాయిలో సఫలీకృతం కావాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ కూడా సుభిక్షంగా ముందుకు వెళ్లాలని, ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు చేపడుతున్నటువంటి కార్యక్రమాలు సజావుగా సాగాలని, అమరావతి రాజధాని నిర్మాణం కూడా నిరాఘాటంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకోవడం జరిగింది. ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతోటి త్వరలోనే మన రాజధాని నిర్మాణం కూడా వేగవంతంగా పూర్తి చేసుకుని ప్రజలందరికీ ఉపయోగపడే ప్రజా రాజధానిగా ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా. ఆక్విడు ఆదర్శ లయన్స్ క్లబ్ జిల్లాలో ఉత్తమమైన క్లబ్గా పేరుగాంచిందని పీఎంజీఎఫ్ లయన్ సిహెచ్ కృష్ణరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆక్విడు సుఫీ ఖాదరీ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఆక్విడు ఆదర్శ లయన్స్ క్లబ్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొని క్లబ్ సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆక్విడు ఆదర్శ లయన్స్ క్లబ్ అధ్యక్షులుగా శీలం మార్టిన్ బాబు, సెక్రటరీగా కొల్లా కిషోర్, కోశాధికారిగా ఇంటి వీర వెంకట సత్యనారాయణ తదితర సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో పీఎంజీఎఫ్ లయన్ గట్టిం మాణిక్యాలరావు, ఎంవీఎస్ రాజు, ఆర్వీఎస్ సూర్యనారాయణరాజు, పి జగన్నాథరాజు, ముదునూరి నాగమణి, కాకర్ల రాజరాజేశ్వరి, మోరా జ్యోతిరెడ్డి లయన్స్ సభ్యులు పాల్గొన్నారు. ద్వారా జరిగే కార్యక్రమాలకి ఈ రోజు కూడా చాలా అశుభం కింద భావించి కొంతమంది దూరంగా ఉంటారు. ఈ రోజు కూడా ఒక సామాజిక బాధ్యత, మన వంతు కర్తవ్యం దాన్ని చేయాలని చెప్పేసి ఇంతకు ముందు రాము డ్రైవర్ మరి ఏంటంటే 573 పార్థివ దేహాలని మరి వాళ్ళ రవాణా చేయడం అంటే ఇది మనందరికంట ఇక్కడ ఉన్న క్లబ్స్ 30 years 40 years 50 years మనందరం ఉన్నాం. కానీ మనందరికంటే గొప్ప వ్యక్తి ఉన్నారంటే మెయిన్ క్లబ్ ద్వారా స్పాన్సర్ అయినటువంటి ఈ ఆదర్శ క్లబ్ ఈ జిల్లాలో అత్యున్నత స్థానానికి ఎదగటమే కాకుండా మల్టిపుల్ లెవెల్లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుని ఎన్నో అవార్డ్స్ సొంతం చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరి లయన్స్ ఇంటర్నేషనల్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200 పైగా దేశాల్లో 50,000 క్లబ్బులు, ఒక 14 లక్షల మంది సభ్యులతో ఎంతో ప్రపంచవ్యాప్తంగా కూడా సేవలను అందిస్తున్న సంగతి మన అందరికీ తెలుసున్నదే. ఇటువంటి సంస్థ మనుగడ కోసం ప్రతి సంవత్సరం కూడా ప్రతి క్లబ్ లో కూడా కొంతమంది నూతన సభ్యుల్ని చేర్చవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దాన్ని మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ లైన్ ఏపీ సింగ్ గారు 1.5 మిషన్ అనే పేరుతో ఇప్పటికే 14 లక్షలు మనం ఉన్నాము. దీన్ని ఎదుగుదల 1.5 వరకు మనం వెళ్తే మనం ఇంకా విస్తృతంగా సేవ చేయగలుగుతాము. ఒక మనిషిని చేర్చుకుంటే ఒక 2 చేతులు మనం అగవంగా సర్వీస్ కి చేయటానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో 1.5 మిషన్ ని ఆయన మనకి పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపుని అనుసరించి చాలా క్లబ్బులు ఎక్కువ మంది సభ్యుల్ని చేర్చడం, ముఖ్యంగా మన జిల్లాలో ఈ సంవత్సరం దాదాపు ఒక 12 నూతన క్లబ్లని స్టార్ట్ చేయడం పాపారావు నాయుడు గారి ఆధ్వర్యంలో అత్యున్నత స్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మల్టిపుల్ లోనే మనం ముందు స్థానంలో ఉన్నాం. కేవలం పేరులో కాదు, ఈ జనాల హితంలో మీ యొక్క మంచి మనసుకు ఒక చిరునామాగా ఉండేటువంటి తత్వాన్ని 17 సంవత్సరాల నుంచి లైనిజం గమనిస్తూ ఉంది. దానిలో ఒక సంవత్సరాన్ని నేను చూశాను. ఎంతో మంది పెద్దలు అభిరెడ్డి గారు కానీ, కృష్ణమూర్తి గారు కానీ, సంజయ్ గారు కానీ, ఎంతో మంది ఎంత అద్భుతమైన అనుభూతి పొందారు. ఒక గంధపు చెట్టు తను ఎదుగుతూ ఉంటుంది, కానీ దాన్ని సువాసనలు మాత్రం ఎంతో మధురంగా ఉంటాయి. అటువంటి సువాసనల యొక్క కీర్తిని మీరు పొందుతూ అజరామరంగా ఉండాలని చెప్పేసి మరి ఆలోచనతో ఇటువంటి చక్కని ఇన్స్పిరేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఇన్ని చక్కని సేవా కార్యక్రమాలు చేసిన శేఖర్ గారి టీం అభినందిస్తూ, వారు కూడా ఎంతో సంస్కారవంతమైన కార్యక్రమాలు చేపట్టారు. గతంలో ఎవరైతే ఉన్నారో వారిని సత్కరించుకోవాలి. ఆ సత్కారం అనేది ఒక సత్కార్యం. అటువంటి సత్కార్యం
మరింత స్ఫూర్తినిస్తూ ఉంటుంది. అటువంటి స్ఫూర్తిని కలిగించేందుకు ఈ టీంకి నేను హృదయపూర్వకంగా అభినందన తెలియపరుస్తున్నాను. చంద్రశేఖర్ గారు 240 కార్యక్రమాలు చేశారంటే అది చాలా చిన్న విషయం కాదు. చక్కగా ఎప్పుడు చూసినా కార్యక్రమాలు చేస్తా ఉంటాం. వారిని ఎప్పుడు అడిగినా మాది చిన్న క్లబ్ అండి, ఈ పెద్ద క్లబ్ తో మేము రావండి అని ఆయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి. చిన్న క్లబ్ అని చెప్పి వారు జిల్లాలోనే పోటీ పడే స్థాయికి వచ్చారు. వాళ్ళు అవార్డు తీసుకునే స్థాయికి వచ్చారు. చక్కగా మాకు నిజంలో మాకు కావాల్సింది కూడా అదే, మాకు కావాల్సింది మేము సంతోషించుకోవాలి అందరికి. మార్టిన్ బాబు గారు కూడా పిఎస్టీ స్కూలింగ్ లోనే అవార్డు తీసుకున్నారంటే మరి ఆయన మల్టిపుల్ లోనే అవార్డు తీసుకుంటారనే నమ్మకం మాకు ఉంది. ఖచ్చితంగా ఆయన తీసుకున్నారని చెప్పి ఆయన మరిన్ని కార్యక్రమాలు చేసి ఆయన శేఖరం గారు ఏదన్నా ఆయన ఏం మిగల్చలేదు, ఏదైనా మిగిలితే ఉంటే దాన్ని కంటిన్యూ చేసుకుంటా మరిన్ని ఎక్కువ కార్యక్రమాలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. నేను 2009వ సంవత్సరంలో రావడం జరిగింది చార్టర్ మెంబర్ గా. దీనిలోనికి రావడానికి ప్రధానమైనటువంటి ఆ కర్త కర్మ క్రియ ఎవరంటే నా ప్రియ స్నేహితులు, నా బాల్య మిత్రులు, ప్రాణ స్నేహితులు అనుకోవాలి. తోటల కృష్ణమూర్తి అండ్ నేరెళ్ళ రామ చెంచయ్య గారు. వీళ్ళిద్దరూ కూడా నాకు ప్రాణ స్నేహితులు. కాలేజీలో కలిసి చదువుకున్నాం. అప్పటి నుండి ఇప్పటి వరకు మేము ప్రతి విషయంలో కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. మా కుటుంబ విషయాలు అలాగే ఏ విషయాలైనా సరే షేర్ చేసుకుంటాం. చాలా ఆత్మీయతగా ఉంటాం. అందుచేత 2009లో నా భార్యతో కలిసి మేము ఈ చార్టర్ మెంబర్ గా జాయిన్ అవడం జరిగింది. అన్నా యునైసి నా భార్య పేరు కూర్చొని సార్. ఆమె స్ఫూర్తి. నేను ఈ సేవా కార్యక్రమాలకు రావడానికి ప్రధానమైనటువంటి వ్యక్తి ఎవరంటే మై బిలవ్డ్ వైఫ్, మై స్వీట్ హార్ట్. మీ అందరికి చాలా మందికి తెలుసు. అప్పిరెడ్డి గారికి చాలా ఆత్మీయత కలిగినటువంటి మూడో వ్యక్తిగా, వాళ్ళిద్దరి తర్వాత నాకు ప్రముఖమైనటువంటి వ్యక్తి అప్పిరెడ్డి గారు, మళ్ళీ అప్పిరెడ్డి గారు. సార్ మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మా కుటుంబానికి వారు ఎంతగానో ప్రేమ ఆప్యాయతలు నిత్యము కూడా తెలియజేసేటటువంటి వారు. భీమవరం వచ్చినప్పుడల్లా ఎక్కువగా క్లయింట్స్ తక్కువ విషయాల్లో వచ్చినప్పుడు మరి మాతో చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే ఎందుకు వారిని ప్రత్యేకంగా రిఫర్ చేస్తున్నారంటే, మేము ఈ క్లబ్ కి నన్ను ప్రపోజ్ చేసినప్పుడు ఫస్ట్ మీటింగ్ లో అప్పిరెడ్డి గారు ఒక మాట అన్నారు. నేను ఈ క్లబ్ ఇన్స్టాలేషన్ కార్యక్రమంలో మీరు ఇచ్చేటటువంటి గిఫ్ట్స్ కి 10,000 రూపీస్ నేను డొనేట్ చేస్తూ ఉన్నాను, మీకు చేస్తాను ఫస్ట్ డోనర్. టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత మరోసారి తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇడుపు కాగితం అనే సినిమా టైటిల్పై జరుగుతున్న ప్రచారాన్ని ప్రస్తావిస్తూ ఆ పదానికి అసలైన అర్థం తెలియాలంటే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను అడగాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఉప్పల్లో టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రియదర్శి, నాగదుర్గ ప్రధాన పాత్రల్లో తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఇడుపు కాగితం సినిమా టైటిల్పై సోషల్ మీడియాలో కొద్ది రోజులుగా తీవ్ర దుమారం రేగుతుంది. ముఖ్యంగా కొందరు ఆంధ్ర నెటిజన్లు తెలంగాణ యాసను ఈ పదాన్ని కించపరిచేలా ట్రోల్ చేస్తుండటం వివాదానికి దారితీసింది. ఈ నేపథ్యంలో కవిత స్పందిస్తూ తెలంగాణ భాష అస్తిత్వంపై దాడి జరుగుతున్న కాంగ్రెస్, బీజేపీ, చివరికి సొంత పార్టీ బీఆర్ఎస్ కూడా మౌనంగా ఉండడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. సినిమా పేరేంటిది? ఇడుపు కాగితం అనే పేరు పెట్టి, ఇడుపు కాగితం అంటే ఏందో అర్థమైతే లేదట. దాని మీద ట్రోలింగ్ చేస్తున్నారు. నేను ఒకటే మాట అడుగుతా ఉన్నా, ఇడుపు కాగితం అంటే అర్థమైతే లేదని కొంతమంది ఏదైతే మాట్లాడుతున్నారో, పోయి సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఆయన అడుగురి, అర్థమైందో చెప్తాడు. ఆయనకు బాగా తెలుసు దాని అర్థం, వాడి ఖచ్చితంగా చెప్తాడు. మా భాష మీద అవహేళన చేసినందుకే ఇలా రాష్ట్రం వచ్చింది. ఇంకొకసారి అటువంటి వెకిలి ప్రయత్నం చేయకండి. ఒకరి భాషను ఒకరం గౌరవించుకుందాం, ఒకరి సంస్కృతిని ఒకరు గౌరవించుకుందాం, అందరం కలిసి ఉందాం. కానీ ఇటువంటి ప్రయత్నాలు చేసి మళ్ళీ ఒకసారి తెలంగాణని అవమానపరుస్తాం, మా భాషని కించపరుస్తాం అంటే మాత్రం చూస్తూ ఊరుకునేది ఉండదు. ఇక్కడ జరుగుతున్నది ఏంటి? ఇవాళ తెలంగాణ భాషను కించపరిచినా కూడా కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ఉద్యమానికి ఏం సంబంధం లేదు. బీజేపీ పార్టీ ఏం మాట్లాడదు, ఎందుకంటే వాళ్ళకి దేశంలో ఉన్న ఇష్యూలు తప్ప తెలంగాణ గురించి పట్టలేదు. బీఆర్ఎస్ పార్టీ ఏం మాట్లాడదు. ఎందుకు మాట్లాడదు బీఆర్ఎస్ పార్టీ అంటే, అందులో ఒక గుంటనక్క ఉంటాడు. ఆయన పరిస్థితి ఏంటంటే మొత్తం ఆంధ్రోళ్లతోని వ్యాపారాలు. ఇవాళకి కూడా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఏదైతే మనం ఫీజులు తక్కువ వేస్తలేరని కార్పొరేట్ విద్యా సంస్థలు వచ్చి మనల్ని దోపిడీ చేస్తున్నాయని చెప్తున్నామో, ఆ నారాయణకు, చైతన్యకు మొత్తం కూడా ఈ గుంటనక్కనే పాలు వస్తుంది. ఇవాళకి కూడా కంప్లీట్గా పాల వ్యాపారం ఉన్నది. నేను ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, ఈ కార్పొరేట్ విద్యా సంస్థలకు మీరు పర్మిషన్ ఇచ్చే ముందు ఒక రూల్ పెట్టండి. ఏంటిది? మీరు పాల్గొనేది ఉంటే విజయ డైరీ నుండి కొనండి, పాల్గొనేది ఉంటే కరీంనగర్ డైరీ నుండి కొనండి,
ముల్కనూరు డైరీ నుండి కొనండి, లేదా మదర్ డైరీ నుండి కొనండి. వీటి వల్ల మన పాల రైతులకు లాభం జరుగుతుంది. కానీ ప్రైవేట్ వ్యక్తుల దగ్గర కొనడంతో ప్రైవేట్ సంస్థలకు లాభం అయితే తప్పితే ఇంకోటి కాదు. ఖచ్చితంగా పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి, యశోద ఉన్నది, కిమ్స్ ఉన్నాయి, వీళ్ళందరూ కూడా విజయ డైరీ దగ్గరనే పాల్గొనాలని ఒక జీవో తీసుకురండి. ఎందుకంటే ముఖ్యమంత్రి మేము మొన్నటి నుంచి అడుగుతున్నాం, ఫీజులు నియంత్రించండి, ఫీజులు తగ్గించండి అంటే ఇంతవరకు ఆయన మాట్లాడతలేడు. కాబట్టి నారాయణ, చైతన్య, ఈ హాస్పిటల్స్, ఈ మల్లారెడ్డి యూనివర్సిటీలు, వేల మంది స్టూడెంట్స్ ఉన్నటువంటి అందరూ కూడా విజయ డైరీ దగ్గర పాల్గొనాలనే ఆర్డర్ తేవాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకు ఈ మాట అంటున్నామంటే, ఇలా నారాయణ చైతన్య కాలేజ్ ఉంటే వేల మంది బట్టలు ఉతుకుతారు. ఆర్డర్ మాత్రం ఇక్కడ మన రజక సొసైటీలకు రావు, రజక సోదరులకు రావు. వాళ్ళు హెయిర్ కటింగ్ చేస్తారు వేల మంది పిల్లలకు. మన నాయి బ్రాహ్మణ సోదరులకు ఒక్క ఆర్డర్ కూడా రాదు. బోలెడని వేలాది కుర్చీలు కొంటారు, ఒక్క ఆర్డర్ కూడా మన విశ్వకర్మలకు సోదరులకు రాదు. అంటే ఇక్కడ పెడతారు విద్యా సంస్థలు, ఇక్కడ పైసలు సంపాదిస్తారు, మరి ఇక్కడ వాళ్ళకి మాత్రం లాభం లేదు. టీచర్లు కూడా ఇవాళ 80% బయట నుంచి తీసుకొస్తా ఉన్నారు. అది కుదరదు. కేరళ నుంచి, ఆంధ్ర నుంచి, అక్కడిక్కడ నుంచి తీసుకొచ్చి టీచర్ జాబ్లు ఇస్తున్నారు. ఇప్పుడు నార్త్ ఇండియా స్కూళ్ళు వచ్చినాయి, వాళ్ళు నార్త్ ఇండియా నుంచి బాత్రూమ్లు కడిగేటోళ్ళు కూడా తెచ్చుకుంటున్నారు. మరి ఇక లోకల్ వాడు ఏం చేయాలి చెప్పండి? ఖచ్చితంగా ఛత్తీస్గఢ్ నుంచి, బయట దేశాల నుంచి, బయట రాష్ట్రాల నుంచి తీసుకురావడం కాదు, లోకల్ ఎంప్లాయ్మెంట్ కావాలి. మన యొక్క లోకల్స్ యొక్క హక్కుల పరిరక్షణ కోసమే టీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది. కాబట్టి మేము గల్లా ఎగిరేసి చెప్తున్నాం, ఈ అనకొండలు ఏవైతే ఉన్నాయో, ఏ అనకొండలైతే మన తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుకున్నాయో, ఏ కార్పొరేట్ శక్తులైతే ఉన్నాయో వాటికి పాలు పోషిస్తున్నదే మన గుంటనక్క. అందుకే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం మాట్లాడరు దీని మీద. తెలంగాణను తిట్టినా మాట్లాడరు, తెలంగాణ బొమ్మను మార్చినా మాట్లాడరు, ఎక్కడెక్కడో సినిమా యాక్టర్లు వచ్చి మనల్ని అవమానం చేసినా మాట్లాడరు. వాళ్ళకి ఆ సోయి లేదు. తెలంగాణ ఉద్యమంతో పేగు బంధం తెగిపోయింది. కాబట్టి అలా రక్షణ సేన నుండి ఉద్యమకారులందరినీ కోరుతా ఉన్నాం, మీకోసం ముందుండి మేము పోరాటం చేస్తాం. ఆనాడే చెప్పిన నేను, ఉద్యమకారుల మీద ఒక లాఠీ పడాలంటే నన్ను దాటుకొని రావాలి, ఉద్యమకారులకు ఒక రబ్బర్ తూటా తగలాలంటే అది నన్ను దాటుకొని రావాలి తప్పితే నీ దగ్గరికి రాదు. జూలై 2 నాడు బాజాప్తా ఓదాం, భూ పోరాటం చేద్దాం, భూమిని ఆక్రమించుకుందాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నక్కపల్లి మండలంలో 2 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలకు శంకుస్థాపన చేసిన మంత్రులు అనిత, బీసీ జనార్దన్ రెడ్డి. మత్స్యకారులకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం. రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధిని చూసి వారవలేకే జగన్ అండ్ కో కుట్రలు పన్నారు. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన మంత్రి డివిబి స్వామి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి కందుల దుర్గేష్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఇడుపు కాగితం సినిమా టైటిల్పై రాజుకున్న వివాదం. అర్థం తెలియాలంటే పవన్ను అడగాలన్న కవిత. తెలంగాణ యాసను రేవంత్ రెడ్డి కాపాడటం లేదని విమర్శ. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.